అలాగు చేయును. ఆయన నమ్మకమైన వాడు, మనల్ని పిలిచిన వాడు కాబట్టి అలాగూ చేయును. తెస్సలోనిక 4:7 చూసాం అదే మాటని. ఇక్కడ మరి 5:23 కూడా ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. హల్లెలూయా. సంపూర్ణంగా మనల్ని ఏ విషయాల్లో? ఆత్మయు, జీవము, శరీరము. హల్లెలూయా. ఆత్మయు, జీవము, శరీరము. ఆ 3 విషయాల్లో ఆయన పరిశుద్ధతను ఆయన చూడకోరుచున్నాడు. ఆత్మ ఒకటే పరిశుద్ధంగా ఉంటుందంటే సరిపోదు. హల్లెలూయా. ఆత్మ ఒకటే పరలోకానికి పోతుంది కదా, ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందంటే కాదు. ఆత్మను మోసే శరీరం ఉంది, కోరిక కోరే శరీరం ఉంది, పలు రకాల కోరికలు ప్రేరేపించబడి మరి ఇరుకున పెట్టేది శరీరము. కాబట్టి ఈ శరీర క్రియల్ని సిలువ వేసుకోవాలి. గలితీ లేఖలు ఏమంటాడంటే, శరీర క్రియల్ని సిలువ వేసుకోవాలి. గలితీ 5:24 చూస్తే, సిలువ మన యొక్క శరీరం మీద సిలువ గుర్తును ఎలా వేస్తామో శరీర కోరికలను కూడా సిలువ వేయాలి. హల్లెలూయా. దట్ ఈస్ మీనింగ్ఫుల్ థింగ్ అన్నట్టు విషయం అది. హల్లెలూయా. అంటే అర్థం లేకుండా మనం వేయట్లేదు, కానీ దానికి అర్థం ఉంది. దాని అర్థం వెతికితే దానికి వాక్యంలోని అర్థము ఉంది, దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఆ రీతిగా మరి సంపూర్ణముగా దేవుడు ఆయన కోరేది ఆత్మలో జీవము, ప్రాణమందును శరీరమందును ఆయన మరి యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడుదురుగాక ఆయన రాకడ వరకు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు మరి పరిశుద్ధ ఫలభరితమైనటువంటి జీవితాన్ని మరి ప్రభువు మరి మనకు ఆయా కాలాల్లో, ఆయా దశలలో మరి ప్రభువు మనకు సమయాన్ని మరి అనుకూలపరిచి దేవుడు మనకు ఇవ్వడము జరుగుతుంది. మనము జాగ్రత్తగా మెలకుగా మన యొక్క ఇహలోక జీవితాన్ని, మనకు దేవుడు ఇచ్చినది కొద్ది కాలమే కాబట్టి కొద్ది కాల జీవితాన్ని మనము మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రయాసాలు, శోధన, నిందలు వచ్చినా కూడా, అవమానాలు వచ్చినా కూడా మరి వీటన్నిటిని కూడా మనం ఎదుర్కొంటూ మరి జీవించాలి. ఇవన్నీ పరిశుద్ధ జీవితం జీవించటం తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. ఈ ప్రయాసాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా ఏ జీవితమో? పరిశుద్ధ జీవితానికే. యోగుకు వచ్చిన శ్రమలు పరిశుద్ధ జీవితానికే. హల్లెలూయా. హల్లెలూయా.